హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ రోజు కూడా మనము ఒక మంచి డిజైన్ చేసుకున్నామండి. లాస్ట్ టైం వీడియోలోని మీకు సౌండ్ వినపడలేదని అన్నారు కదా, అది స్టార్టింగ్ వస్తుందండి. మేబీ మధ్యలో ఆగిపోయి ఉంటుంది. ఇది మైక్ ఆగిపోయింది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకనంటే తర్వాత చూస్తే ఛార్జింగ్ లేదనమాట. సారీ, అది ఇంకోసారి చేసుకున్నాంలే ఆ వీడియో. ఈ రోజు మనం చేయబోయే డిజైన్ కోసం అయితే మనకైతే ఇలా నేను మల్టీ కలర్ లోనే మనకి స్టార్స్ ఉన్నాయి కదా అండి మన దగ్గర. వీటిలోని నాకు కావాల్సిన కలర్ అయితే ఇవి తీసుకున్నాను, ఎల్లోవి. ఓకేనా, ఈ స్టార్స్ తీసుకున్నాను. ఇంకా ఇంకా కొన్ని బీడ్స్ కూడా కావాలి. సరిపోనీలే. ఇంకేం బీడ్స్ కావాలి అని అంటే ఈ స్టోన్స్ కావాలి. ఈ స్టోన్ రింగ్ తెలుసు కదా మనకి, ఇలా ఈ స్టోన్స్ కావాలి. ఓకేనా, దాని తర్వాత ఈ బీడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి. నేను ఫొటోస్ అయితే మీకు షేర్ చేశాను, మీరు చూసారో లేదో తెలీదు. ఈ బీడ్స్ కొన్ని తీసుకున్నాను. ఓకేనా, ఇక వీటితో అయితే మనం ఒక మంచి డిజైన్ అయితే చేసేద్దామండి. కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. ఓకేనా, ఆ తర్వాత టాజల్స్ అయితే శారీలో కలిసే కలర్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా ముందు ఒక టాజల్ తీసుకొని శారీకి ఇలా టై చేసేసుకోండి. ఓకేనా, దాని తర్వాత ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కొత్తగా తీసుకున్నాయి. ఆ బీడ్ ఒకటి, స్టోన్ రింగ్ ఒకటి, ఇంకొకటి అదే బీడ్, ఇలా తీసుకోండి. ఓకేనా, ఈ స్టోన్ రింగ్ లోపలికి ఈ బీడ్ అయితే సరిగా సరిపోతుందండి, అందువల్ల తీసుకున్నాను. ఇది కొంచెం పైన ఉబ్బుగా ఉంటుంది కదా, బీడ్కి ఏమో కాస్త ఉబ్బుగా ఉంటుంది, ఈ రింగ్కి ఏమో కాస్త లోతుగా ఉంటుంది. దానివల్ల ఇవి ఇట్లా మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. ఇలా ఇది పైన కూడా అంతే, ఇలా మంచిగా సెట్ అయిపోతుంది మనకి. అంటే కొన్ని ఏంటంటే సరిగా కూర్చోకపోతే జరుగుతూ ఉంటాయి కొంచెం. అలా ఉండకుండా మనకి డిజైన్ కూడా నీట్ గా వస్తుంది అనమాట. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ తీసుకున్నాను నేను. ఈ స్టార్ లోకి మనకి 5 ఉన్నాయి కదా, ఒక హోల్ ఏమో ఈ లైన్ మీద వస్తుంది, ఒక హోల్ ఏమో రెండింటి మధ్యలో వస్తుంది, చూసుకోండి. ఓకేనా, ఇలా అయితే కుచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఒక స్మాల్ బీడ్ అయితే తీసుకొని స్టార్ ఒక్కదానికే నీడిల్ ఇలా పైకి తీసి లూజ్ లేకుండా దగ్గరగా చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ముందు తీసుకున్న లాగానే బీడ్స్ అయితే ఇలా తీసుకొని దగ్గరగానే, దూరం వద్దు, వి షేప్ లో వచ్చేటట్టుగా చూసుకొని శారీకి కుచ్చేసి లాక్ చేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకొని కట్టేసేయండి. ఇంతే అండి, చాలా ఈజీ డిజైన్, బాగుంటుంది కూడా. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా, మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి అయితే చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మన దాంట్లో ఏంటంటే మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీ మెథడ్లో చేస్తూ ఉంటాను. కొంచెం గ్రాండ్ డిజైన్స్ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే, ఇంట్లో చేసుకునే వాళ్ళైనా సరే ఈజీగా చేసుకునేలా కొంచెం చేస్తూ ఉంటా అన్నమాట. ఓకేనా, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నేను మీకైతే డిజైన్ అయితే చూపించేస్తాను, చాలా బాగుంటుంది. ఈ శారీ వచ్చేసి కలంకారీ శారీ అండి. మనం కలంకారీ ప్రింట్ వేయిస్తాం కదా, అలా పట్టు కలంకారీ అన్నమాట. పెద్ద పట్టేం కాదు, కానీ ఇది ప్రింట్ చేయించారు, డై చేయించారు అన్నమాట. దానికోసం అయితే నేను ఇలా చేశాను. చూద్దాం. మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉందండి, మీకు కావాలంటే చెప్పండి, పంపిస్తాను.
ఓకేనా. మెటీరియల్ కానీ, సిల్క్ థ్రెడ్స్ కానీ, లేదంటే పట్టు దారాలు కానీ, ఇలా నాకు కొంత మెటీరియల్ అయితే ఉంది. మనం ఆల్రెడీ షార్ట్స్ చేసుకుంటూనే ఉన్నాము. ఓకేనా, చూస్తూ ఉండండి, ఆర్డర్ చేసుకోండి, పంపించేస్తాను. ఈ డిజైన్ అయితే ఇలా వచ్చింది. మరి ఈ శారీ కలర్ పెడితే బాగుండేది, కానీ ఈ కలర్లోని నాకు థ్రెడ్ అసలు మ్యాచ్ అవ్వట్లా. దీనికి సంబంధించిన కాపర్ కానీ, లైట్ ఆరెంజ్ కానీ, ఇలా అన్ని థ్రెడ్స్ ఉన్నాయి. అన్ని ట్రై చేసా కానీ ఒక్కటి సెట్ అవ్వట్లా. పిచ్చి లేసింది, నా వల్ల కాదనేది ఇగో ఇవ్వటి ఇలా చేసి ఇక నిజంగా 1 డే టైం తీసుకొని వెతికి 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 చచ్చిపోయినా. నాకు అసలు సెట్ అవ్వట్లా. దానికి ఏ కలర్ తీసినా కూడా లైట్ అవుతుంది, డార్క్ అవుతుంది. బాయ్ అండి.